ప్రవీణ్ కుమార్ పగడాల. ఈ పేరు ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ అంతా వినిపిస్తుంది. ఈయన ఓ పాస్టర్. మార్చి 25 కొండమూరు అనే ఊరు దగ్గర గమాన్ బ్రిడ్జ్ హైవే పక్కన అనుమాన స్థితిలో ఈయన మృతి చెందారు. ఈయన మరణం రాష్ట్రాన్నంతా కదిలించేసింది. ప్రవీణ్ కుమార్ పగడాల ఓ హైదరాబాద్ బేస్డ్ పాస్టర్. మంచి పేరున్న వ్యక్తి కూడా. 24 సోమవారం సాయంత్రం కొవ్వూరులోని ఓ చర్చిలో ప్రార్థన ముగించుకొని ఆయన అతని బైక్ మీద బయలుదేరారు. కొవ్వూరు టోల్ గేట్ క్రాస్ చేస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. సీన్ కట్ చేస్తే 25 మంగళవారం మార్నింగ్ రాజానగరం హైవే పక్కన ఈయన డెడ్ బాడీ పడింది. ఫస్ట్ రోడ్ యాక్సిడెంట్ అనుకున్నారు కానీ యాక్సిడెంట్ ట్రేసెస్ అయితే ఏమీ లేవు. ఓ కర్రతో ఆయన మొహం మీద కొట్టినట్టు గాయాలు డెడ్ బాడీ మీద ఉన్నాయి. ఆ కొట్టిన కర్ర, దానికి అంటుకున్న రక్తం అక్కడే పడి కనిపిస్తున్నాయి. అండ్ ఆయన బండి కూడా యాక్సిడెంట్కి గురైనట్లు ఏం కనిపించట్లేదు. ఈ కనిపిస్తున్న ఎవిడెన్స్ అన్ని చూస్తే అనేక రకాల అనుమానాలకు దారితీసింది. సోమవారం నైట్ ఈ ఇన్సిడెంట్ జరిగింది. మంగళవారం మార్నింగ్ ఈయన డెడ్ బాడీని గుర్తించారు. ఇంకా ప్రెసెంట్ ఉన్న ఎలిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ ఏంటంటే ప్రవీణ్ గారి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, తోటి పాస్టర్స్ ఏమంటున్నారంటే ఇది యాక్సిడెంట్ కాదు, ఇదో ప్లాన్డ్ మర్డర్. ప్రవీణ్ గారికి గత నెల రోజులుగా హిందూ కమ్యూనిటీ నుంచి అండ్ కొంతమంది మతోన్మాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. నీ కళ్ళు పీకేస్తాం, నీ నాలుగు కోసేస్తాం అని బెదిరింపులు వస్తున్నాయంట. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారని వీళ్ళు చెప్తున్నారు. మాకు సోషల్ మీడియాలో ఆయన డైరెక్ట్ గా రికార్డెడ్ గా అన్నది ఏంటంటే నీ కళ్ళు పీకేస్తాం, నీ నాలుగు కోసేస్తాం, నీ పెదాలు పగలగొట్టేస్తాం, ఇలా రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. ఇది అనుమానం మాకు. నైట్ 11ంటికి కొవ్వూరు టోల్ గేట్ దాటిన ఆయన నైట్ అంతా ఎక్కడికి వెళ్ళారు? ఆయన డెడ్ బాడీ మీద గాయాలు, బాడీ మీద ఉన్న బ్లడ్ అంతా చాలా ఫ్రెష్ గా ఉంది. అంటే నైట్ అంతా ఆయన టార్చర్ చేసి మార్నింగ్ టైంలో చంపి తీసుకొచ్చి ఈడక పడేశారు అని ఆయన బాడీని చూసిన వాళ్ళ ఫ్రెండ్స్, తోటి పాస్టర్లు అంటున్నారు. 2 లేదా 3 నిమిషాలు లేదా 5 నిమిషాల్లో రావచ్చు. అంత తొందరగా రాగలిగే ఆ ప్రాంతానికి ఉదయం ఎలా చేరుకున్నాడు? ఒకవేళ రాత్రి 11 గంటలకు ఆయన చనిపోయి ఉంటే, 11 దాటిన తర్వాత వెంటనే చనిపోయి ఉంటే పొద్దునికి బాడీ డీకంపోజ్ అయిపోవాలి కదా. పొద్దునికి ఎందుకు బ్లడ్ ఇంకా ఫ్రెష్ గా ఉంది? మరి వీటికి సమాధానాలు చెప్పాలి. దయచేసి న్యాయంగా. పర్సనల్ లైఫ్ లో కూడా ఆయనకి ఎవరు శత్రువులు లేరు. ప్రవీణ్ గారికి 2 ఆడపిల్లలు, వీళ్ళతో పాటు 10 మంది పిల్లల్ని ఆయన దత్తత తీసుకొని ఆయనే చూసుకుంటున్నారంట. ఇవి ప్రెసెంట్ ఉన్న ఎలిగేషన్స్ అండ్ క్లైమ్స్. ఈ ఇన్సిడెంట్ గురించి కరెంట్ స్టేటస్ ఏంటంటే మార్చి 25 మార్నింగ్ 9:41కి రాజానగరం లిమిట్స్ లో కేసు అనేది రిజిస్టర్ అయింది. సస్పీషియస్ డెత్ గా పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఈయన డెడ్ బాడీ పడున్న లొకేషన్ ఎదురుగానే నయారా పెట్రోల్ బంక్ అనేది ఉంది. ఆ బంక్ లోని సీసీటీవీ ఫుటేజెస్ అనేవి చెక్ చేస్తున్నారు. అలాగే ఆయన ఫోన్ ఏ లొకేషన్స్ లో నైట్ తిరిగిందో ట్రేస్ చేస్తున్నారు. ప్రాపర్ గా ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు. పంచనామా జరుగుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి అటాప్సీ రిపోర్ట్ అయితే రాలేదు. జరిగి 24 గంటలు అవడం దీనికి ఒక కారణం అని చెప్పొచ్చు. ప్రాపర్ ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడానికి అయితే చాలా టైం పట్టింది. వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళు అనేది ఏంటంటే ప్రవీణ్ గారికి వచ్చిన థ్రెట్స్ గురించి కూడా సీరియస్ ఇన్వెస్టిగేషన్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళ కమ్యూనిటీ పీపుల్ అంతా కలిసి ఆయన్ని పోస్ట్ మార్టం చేస్తున్న రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రొటెస్ట్ కి దిగారు. ఇందులో పోలీసులు ఇంటర్ఫీర్ అయ్యి మీకు సరైన న్యాయం అనేది జరుగుతుందని చెప్పి ప్రొటెస్ట్ అయితే ఆపారు. 2 రాష్ట్రాల్లోని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ పాస్టర్స్ దీని మీద రియాక్ట్ అయ్యారు. పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇదే ఇన్సిడెంట్ ఏ బ్రాహ్మణుడికో, పూజారికో, హిందూ మతానికి చెందిన ఎవరికి జరిగినా ఈ పార్టీకి రాష్ట్రం అనేది తగలబెట్టేసేవాళ్ళు. కానీ మేము అలా చేయట్లేదు, మాకు సరైన న్యాయం అనేది జరగాలని చెప్పి ఆయన అంటున్నారు. ఈ ఇన్సిడెంట్ గాని పేరు మోసినటువంటి ఒక హైందవ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడో, లేకపోతే పూజారో, లేకపోతే పీఠాధిపతో అయి ఉంటే రాష్ట్రం మొత్తం దద్దరిల్లిపోతూ ఉండేది ఈ సమయానికి. కానీ చనిపోయింది క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓ సాధారణమైన దైవజనుడు. దీని మీద రాజేష్ మహాసేన గారు కూడా రియాక్ట్ అయ్యారు. లోకేష్ గారి దృష్టికి ఈ ఇన్సిడెంట్ ని తీసుకెళ్లాం, సరైన న్యాయం అనేది జరిగేలా నేను చూస్తాను అని ఆయన అన్నారు. అండ్ ఈ ఇన్సిడెంట్ మీద యాక్టర్ రాజా గారు అండ్ ఆల్సో కే పాల్ గారు కూడా రియాక్ట్ అయ్యారు అండ్ వాళ్ళ విచారాన్ని వ్యక్తం చేశారు. ఇది ఈ ఇన్సిడెంట్ యొక్క కరెంట్ స్టేటస్. ఫైనల్ గా నా ఒపీనియన్ ఏంటంటే ఉన్న ఎవిడెన్సెస్ ప్రకారం చూస్తే క్లియర్ గా ఇట్స్ ఎ మర్డర్, నాట్ ఎన్ యాక్సిడెంట్ అనేది తెలుస్తుంది. మోటివ్ ఆఫ్ మర్డర్ అనేది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అయ్యాకే చెప్పగలం. ఈయన వీడియోస్ అనేవి నేను కొంచెం చూశాను. ఓ మత మార్పిడి చేసేవాళ్ళలాగా, మత ప్రచారాలు చేసే పాస్టర్స్ లా కాకుండా ప్రజలకు మంచి మాటలు చెప్పే పాస్టర్స్ లో ఈయన ఒకడు. ఒకవేళ మత కలహాల కారణంగానే ఈయన చనిపోయి ఉంటే నిజంగా చచ్చిపోవాల్సిన వ్యక్తి అయితే ఈయన కాదు. కమ్యూనిటీలోని కొంతమంది వెధవలు చేసిన పనులకి ఈయన బలయ్యారనుకోవచ్చు. ఏదేమైనా కానీ ఈయన మరణం అనేది మరిన్ని మత కలహాలకు దారి తీయకుండా తొందరగా నిజం అనేది బయటికి రావాలని, దోషులకు కఠినమైన శిక్ష అనేది పడాలని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను.